ఎక్కడి నుంచి వస్తున్నారండి? కాకినాడ నుంచి వస్తాను. కాకినాడ నుంచి వస్తున్నారు. ఏంటండి మరి పవన్ కళ్యాణ్ గారు సుమారుగా పార్టీ పెట్టి 12 సంవత్సరాలు అవుతుంది. ఆవిర్భావ సభ కూడా పెట్టారు ఈరోజు. అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి? పార్టీకి సంబంధించి 12 సంవత్సరాలు అయితే అవుతుంది. పార్టీ ముఖ్య ఉద్దేశం ఏంటంటారు? పార్టీని ఇంకా బలోపేతం చేయాలని, ఇంకా ముందుకు జరగాలని, ఆయన ఆశయాలు ఆచరణలు జరగాలని, ఆయన కోరుకున్న విధానంలో మేమందరం జన సైనికులుగా వీర మహిళలుగా ఆయన వెంటే ఉంటాం. జనసేన పార్టీ పెట్టిన తర్వాత కేవలం ఒక పార్టీకి మద్దతు ఇవ్వడానికే పనిచేసింది, కానీ ప్రజల కోసం అనేది పనిచేయలేదనేసి వైసీపీ వాళ్ళంతా మాట్లాడుతున్నారు కదా. అప్పుడు మీకు తెలుసుగా ఆయన ఏం చేశాడు, ఆయన నియమాల్లో ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నీ తెలుసుగా. ఇంకా మనం మాట్లాడుకోవడానికి ప్రత్యేకించి ఏమీ లేదు. వాస్తవాలు మీకు తెలుసు, ప్రజలకి తెలుసు, మీడియాకు ఫుల్గా తెలుసు. వాడేదో అన్నాడు వీడేదో అన్నాడు అంటే అవ్వదు కదా. చూద్దాం ఈ 5 years దాటికి, ఎందుకంటే చుట్టూ అప్పులే మనకి. ఓకే, నెంపదిగా లాక్కొచ్చి మనం వెళ్ళి ఎవరిని అడుక్కోకుండా ఇట్లా పెట్టే చేతికి వచ్చేటప్పుడు తెలుస్తుంది మన జనసేన ఏంటన్నది. అప్పుడు మాట్లాడదాం. అంటే దువ్వాడ శ్రీనివాస్ గారు ఉన్నారు కదా, దువ్వాడ శ్రీనివాస్ గారు కూడా మాట్లాడుతున్నారు. ఈయన పవన్ కళ్యాణ్ గారు 50,000 కోట్లు ఆయన ప్యాకేజ్ తీసుకుంటున్నారు నెలకనేసి మాట్లాడుతున్నారు కదా. వాల్యూ ఉన్న వాళ్ళు మాట్లాడితే పర్వాలేదు. వాళ్ళ ఫ్యామిలీలో నడి రోడ్డు మీద వదిలేసి ఎదట వ్యక్తి కోసం మాట్లాడడానికి ఎవరికి ఇది లేదు. ఓకే, మీకు తెలుసు ప్రతిదీ. మాట్లాడినవండి ఎంతవరకు మాట్లాడతారో అయ్యే రోజే చూసుకుందాం. ఇదే మనుషులు ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఆ రోజు మేము అవమానించలేదు, ఆయన అంటే మాకు గౌరవం అని. ఆ వీడియో చూస్తుంటారు, ఈ వీడియో చూస్తుంటారు కదా మీ మీడియా. ఇంకెందుకు వాస్తవాలు వాళ్ళ నోటంటే వస్తున్నాయి. మీరు ప్రజలను ఏమి అడగవసరం లేదు. ఫ్యూచరే చెప్తుంది లైఫ్ ఏంటో. అంటే కార్పొరేటర్కి ఎక్కువ, ఆయన ఎమ్మెల్యేకి తక్కువ అని జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడుతున్నాడు కదా. ఆయన కూర్చొని ఇంట్లో కూర్చొని పరదాలు కట్టుకొని జనాలు ఎలా పోతే మాకే, ఏమైపోతే మాకే అన్న వాళ్ళు మాటలు తీసుకుంటే వేస్ట్. అంటే మీరు గతంలో చూశారు పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కూడా తాకినాం అనేసి రోజా గారు కావచ్చు, పేరు నాని గారు కావచ్చు, ఈయన గురించి అయితే ఫేక్ బ్యాచ్ అన్న విషయం మీకు తెలుసు. బూతుల పంచాంగం, మంచి ఏం చేయాలి, మంచిగా ఏం చేద్దాము, యూత్కి ఏం చెప్దాము అది లేదు. మీకు తెలియదు ఏముంది, 24 గంటలు ఒకళ్ళు టార్గెట్. వాళ్ళ ఫ్యామిలీని తిట్టామా, వాళ్ళ నీటిలోకి లాగా మీదే. ఏమంటే వాళ్ళు ఓన్ సిస్టర్కే తల్లికే వాల్యూ ఇవ్వలేని వాళ్ళు మనం ఎక్కడ కనబడతాం? ఓకే, ఏంటంటారు గతంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనా తీరుకి ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి పరిపాలనా తీరుకి వ్యత్యాసం ఏంటంటారు? బాబు గారే మాకు విశ్వాసం ఏంటంటే, ఈ జనాలు గుడ్డిగా నమ్మి జగన్ గారిని కింద వేసి తొక్కేశారు. బట్ ఈ పవన్ కళ్యాణ్ వల్ల ప్రజల ఆదరణ బట్టి మళ్ళీ గుంజుకున్నాం. మనం ఏంటో, ఈ కూటమి ఏంటో, ఈ జనసేన ఏంటో ఫ్యూచర్ చెప్తుంది. అప్పుడు వీళ్ళే మాట్లాడతారు, ప్రజలందరూ మాట్లాడతారు. ఈ 10 నెలల్లో ఈయన చేస్తానన్న పనులు ఇంకా ఒకటి కూడా అమలు చేయలేదు, ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది అంటున్నారు కదా. అవుతుంది, జనాలకి డబ్బులు అలవాటు చేశారు. ఓకే, 10,000 వేసేస్తున్నాడు. నువ్వు ఉప్పు ఎంత కొంటున్నావు, రైస్ ఎంత కొంటున్నావు, నీ ఇంటి నుంచి ఎంత నువ్వు చేస్తున్నావు? ఒక్కరోజు 10,000 నీ లైఫ్ వెళ్ళిపోతుందా? నువ్వు సంపాదించింది ఎంత? 10,000 తెచ్చుకున్నవాడు హ్యాపీగా ఫ్యామిలీని రీచ్ చేసుకునేవాడు. ఇప్పుడు అవుతుందా? దొంగతనాలు, స్మగ్లింగ్, మొత్తం ఆల్మోస్ట్ దేనికి వచ్చింది ఇదంతా? ఫ్యామిలీని పోషించుకోలేని స్థితిలో ఇవన్నీ జరుగుతున్నాయి. అదే మన దగ్గరే పని ఉండి వర్క్ ఉంటే ఎందుకు జరుగుతాయి ఇవన్నీ? అది ఫ్యూచర్ చెప్తారు సార్.